అక్కడే బాగా కాన్సన్ట్రేట్ చేసుకొచ్చాడు. ఇప్పుడు వైజాగ్ విపరీతమైన మౌలిక వస్తువులు వస్తున్నాయా, భోగాపురంలో ఇప్పుడు ఎయిర్పోర్ట్ కారణంగా విశాఖ విజయనగరం జంట నగరాలు అయిపోబోతున్నాయి దాదాపుగా. విజయనగరం సరిహద్దే కదా భోగాపురం అంటే, దాదాపుగా 2 జిల్లాలు ఒకటవుతున్నాయి, హైదరాబాద్ సికింద్రాబాద్ స్టైల్లోకి వచ్చేస్తుంది. దానికి తోడు పోర్టు, మూలపాడు పోర్టు, అది 3 రాష్ట్రాలతో ఉపయోగం, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్ర 3 ప్రాంతాల ఎక్స్పోర్ట్ హబ్ కాబోతుంది. అది అదొక డెవలప్మెంట్ చేసుకొస్తున్నాడు. దానికి తోడు సుదీర్ఘకాలం మాటలు చెప్పడానికే తప్ప చేతలకి సాధ్యం కానటువంటి ఉద్దానం, దానికి కంప్లీట్ గా ఇప్పుడు తాగునీరు ఇచ్చాడు, ప్లస్ కిడ్నీలకు సంబంధించినటువంటి హాస్పిటల్ అయ్యి రీసెర్చ్ సెంటర్ కూడా పెట్టాడు. మౌలిక వస్తువుల కల్పనలో ఉత్తరాంధ్రకి ఇప్పుడు జరిగినన్ని మౌలిక వస్తువుల కల్పన గత 70 ఏళ్లలో జరగల. అంటే 70 ఏళ్లలో జరగలేదంటే శాంతమని కాదు, అప్పుడు జరిగే ఒకేసారి 4 ఏళ్లలో ఇంత భారీ ఎత్తున జరగడం అన్నటువంటిది ఇప్పుడే జరిగింది. ఇంకా చేస్తాను నేను అని చెప్పుకోవడానికి అక్కడి నుంచి చేస్తుండొచ్చు అతను. అంతే. శంకారాం అంటే లాస్ట్ టైం పాదయాత్ర చేశారు కానీ కంప్లీట్గా ఈ శంకారాం యాత్రలు మాత్రం నాకు తెలిసి ఈ 2 చోట్లే అనుకుంటా సభలు నిర్వహించింది, నెల్లూరు ఒకటి, ఇంకోటి ఎక్కడో, అంటే పూర్తి స్థాయిలో చేయలేకపోయారు. ఈసారి ఈ యాత్రల ద్వారా ఈ సభల ద్వారా మేనిఫెస్టో ప్రకటన లేదంటే ఇప్పుడు ఇస్తున్న